ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాము. ఈరోజు స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ ఆరంభించుకున్నాము. మన మధ్యలో ఉన్న పరిశుద్ధ బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు, అన్న పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనం అందరం ప్రేయర్ చేసుకుందాము. పరిశుద్ర ప్రేమ అక్కడికని కృపగల మా ప్రియపల్లకు తండ్రి యేసు ప్రభ, ఇదిగో తండ్రి వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ఏకోదర మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచి ప్రభ, ఈ సాయంకాల సమయం నేను ఆరాధించి కృపణించినందుకు నీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభ. ఇదిగో తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామానికి కూడి ఉంటారు అక్కడ ఉంటున్న దేవా, ఇదిగో తండ్రి మా మధ్యలో సంచరిస్తున్నందుకు నీకు వేలాది కోట్ల స్తుతుల స్తోత్రాలు ప్రభావ. ఇదిగో తండ్రి పాట ద్వారా మీ నామను పంపించుకోండి, వాక్యం ద్వారా మాట్లాడండి. ఇదిగో తండ్రి మళ్ళీ ఏమైనా ఆయాస్కరం ఉంటే చూపించండి, ఒప్పుకొని విడిచిపెట్టాలి ప్రభావ. అటువంటి కృపలు మాకు అనుగ్రహించండి యేసుప్రభ. అలాగే తండ్రి యేసుప్రభ విజ్ఞాపన అంశాలు ప్రభావ ప్రతి దినం ప్రార్థిస్తున్నాం ప్రభావ. వాళ్ళ జీవితంలో గొప్ప రక్షణ కార్యం జరిపించండి యేసుప్రభ. ఇదిగో తండ్రి వాళ్ళు మా ఆసుపత్రి రక్షణ తీసుకోవాలి ప్రభావ. వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు అనుగ్రహించండి యేసుప్రభ. స్వస్థపరిచే యెహోవాని అన్న ప్రభావ వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించండి యేసుప్రభ. స్వస్థత అనుగ్రహించండి యేసుప్రభ. ఇదిగో తండ్రి ప్రార్థన అంతట్లో మీరే తోడండి ప్రభా. ఇదిగో తండ్రి ఆదరణ వరకు తోడండి ప్రభా. రావాల్సిన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరు నడిపించండి, వచ్చిన బిడ్డలను ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభా. ఉదయం నుండి ఎన్నో పనులతో అలసిపోయి ఉంటారు ప్రభా. ఇదిగో తండ్రి అలసటిని తీసిపారండి, రిస్టరేషన్ దయచండి యేసుప్రభ. వెనుకల చోటు హృదయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టినాం ప్రియ తండ్రి, ఆమేన్. థాంక్యూ సిస్టర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత
నా జీవిత గమ్యము, నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సార్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. మన మధ్యలో ఉన్న జాన్ బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. మన వాక్యం చూసుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనం 3 నుంచి చూసుకుందాం వాక్యము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ స్తోత్రం 30 వానికి ఉందని చేస్తుందని వాగ్దారు మాకు మాట్లాడిన శ్రవ్వ ఈ వాక్యం సిద్ధాన్ని గ్రహించాలా, దాన్ని పట్టుకుని నడవాలి. శ్రవానికి సిద్ధపరచాలా, మీరు మాకు సాయం తెచ్చండి. గొప్ప దేవానికి ఉందని చేస్తుందండి. అందరూ నడిపించండి. ప్రభావ ఎంతమంది నశించిపోతారు ఈశ్వర వాళ్ళకి మేము వాక్యం ప్రకటించాలా, ఈ నవ విడుదల వచ్చేయాలా లేదా మీరు మాకు సాయం చేసి నేను అక్కడ సిద్ధపరచుకోమని యేసు నా పరుస్తుందండి. ఆమేన్. ఏలే అన్నగా మా బోధ కఠినమైనది కాదు, కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు గాని చదవము ఈ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టు వారమై బోధించుతున్నాము. చూడండి, మనకు బోధ, మనకి ఒక వాక్యం మన దగ్గరకు వచ్చింది కదా. ఈ వాక్యం ఎట్లా చెప్పాలంటే, మనము మనుషులను పెట్టుటం కాకుండా దేవుని సంతోష పెట్టాలంట. అంటే మనుషులు నా వాక్యం ఎవరికి నచ్చింది, ఎంతమంది నచ్చుతుంది, అట్లా వాక్యం ఎట్లా ఉందో అట్లా చెప్పేసేయాలి అంతే. ఇక్కడ మనకు తప్పు చెప్పొద్దు, ఇంట్లో ఒకటి పొల్లు తీయొద్దు, ఒక పొల్లు కలపొద్దు అంటాడు యేసు కదా. అసలే ఇది కపటమైనది కాదు, మోసకరమైనది అసలే కాదు, అపవిత్రమైనది కాదు. అసలు పవిత్రమైన ఆ వాక్యాన్ని తప్పుడుగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అది కదా. తప్పుడుగా చెప్పొద్దంట, తప్పుడుగా మాట్లాడదంట వాక్యం చెప్పేటప్పుడు కదా. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసకరమైనది కాదు అని అంటుంది ఇక్కడ కదా. ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది చూడండి ఇక్కడ. ప్రభు మనకు ఇన్ని మనం ఏం చేస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు. మీరు చెప్పేటప్పుడు ఎట్లా చెప్తున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు అంతే. వాక్యం ఉన్నట్టుగా చెప్పేసి అలా మనుషులకు నచ్చుతుందా, లేకపోతే నేను ప్రేర్ చేసి ఎవరన్నా చూస్తుర్రా, నేను పాట పాడితే ఎవరన్నా చూస్తుర్రా, నేను ఎవరన్నా మనుషులను చూసి మనం సేవ చేయొద్దు, దేవుని చూసి సేవ చేయాలా అంతే కదా. ఇక్కడ అదే మాట్లాడుతుంది కదా. చూడండి 4 చదవమా. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. చూడండి, సువార్త మనకి ఎట్లా అప్పగించండి చూడండి. మనం యోగులమని ఆయనే మనకు అప్పగించినాడు సువార్త. మనది ఏదో గొప్పతనం కాదు ఇది కదా. దునియాలో మస్తు మందురు పెళ్లిమంతులు, మస్తు మందురు దునియాల, అందరూ చదువుకున్న. కానీ దేవుని చిత్తం ఎవరిని ఎంచుకోవాలనో, ఎవరికి అప్పగించాలనో సువార్త, ఎవరికి అప్పగించాలనో సేవ దేవునికి తెలుసు కదా. మోసకరమైనది కాదంట, అపవిత్రమైనది కాదంట, కపటమైనది కాదంట కదా. మనతో మాట్లాడుతున్నాడు మన దేవుడు కదా. మనుషుల మీరు సంతోష పెట్టుట కాక దేవుని సంతోష పెట్టాలంట మనం వాక్య విధంగా కదా. ఏమని చూడండి 4 చదవము. సువార్తను మాకు అప్పగించుటకును దేవుని వలన ఎంచబడిన వారం మనం అందరము. ఈ కేబీఎంలో గ్రూపుల ప్రతి ఒక్కరు దేవుని వలన ఎంచబడిన వారు కాబట్టి దేవుడే మనకి స్వార్థను అప్పగిస్తున్నాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్ళాలనో, ఎవరెవరు ఏ వాక్యాలు చెప్పాలనో, ఎవరెవరు ఎట్లా స్వీకరిస్తున్నారు, ఎవరెవరు ఎట్లా నడుచుకుంటారు దేవుని దగ్గర, ఎవరెవరు తగ్గించుకొని నడుచుకుంటారు కదా. ఎవరు కఠినంగా ఉన్నారు, ఎవరు అపవిత్రంగా ఉన్నారు, ఎవరు మోసకరంగా ఉన్నారు, అది మనమే నిర్ణయించుకోవాలా, మనమే పరీక్షించుకోవాలా. మనమే పరీక్షించుకోవాలా తెలుసా. ఎందుకంటే ఇప్పుడు చేసేటోళ్ళు ఎంతసేపు పని చేస్తారు చెప్పండి, పక్కకి ఎంతసేపు అని ఉంటారు. సో మనం చేసే ప్రేయరు దేవునికి మనకే సంబంధం ఉండాలా కదా. మన వాక్యం కూడా, మన సేవ కూడా దేవునితో సంబంధం పెట్టుకోవాలి. మనుషులను సంతోషపెట్టడానికి అసలే కాదంట. అది ఇప్పుడు ఈ రోజులో ఏం చేస్తారు, మనుషులు సంతోషపెట్టనీకే, మనుషులకు నచ్చనీకే సెలబ్రేషన్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఏమంటుండీ, ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి మీరు స్వార్థ ప్రకటించండి. ఎట్లా ప్రకటిస్తారు? ప్రేమగా, జాలిగా. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో ఇతరులు మనం అట్లా ప్రేమించాలంట వాక్యపరంగా కదా. దేవుడు ఎన్ని విధాలుగా అయినా సరే, ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఎంతమంది ఆయనను అసహించుకున్నా, ఆయన ఎంతమంది తిట్టినా, ఎవరి మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడలేడు తెలుసా.
అదే ఇక్కడ మన కపటం అనేది కాదంట మన సేవ కదా. మంచి సేవ మనది, పవిత్రమైన సేవ మనది. మనం జ్ఞానంతో సేవ చేస్తున్నామా, తెలివితో సేవ చేస్తున్నామా, లేకపోతే మనుషులను బట్టి సేవ చేస్తున్నామా, మనల్ని మనమే పరీక్షించుకోవాలా కదా. ఎంతవరకు చెప్తారు మనకి, ఎంతవరకు సరి చేసే వాళ్ళు ఎంతవరకు సరి చేస్తారు, చెప్పేటంతసేపు చెప్తారు. సపోజ్ టైం వచ్చింది అనుకో, ఎవరు ఎక్కడ పోతారో తెలియదు, ఎవరు ఎప్పుడు కట్ అయిపోతారో తెలియదు. అందుకే ఉన్నప్పుడు మనం సిద్ధపడుకోవాలా, ఉన్నప్పుడే మనం రెడీ అయిపోవాలి. ఎప్పుడు ఎక్కడ వెళ్తారో తెలియదు. సువార్త వచ్చినప్పుడు మనం పట్టుకోవాలా కదా. పట్టుకుంటేనే మనకు విడుదల వస్తుంది, అది చెప్పడానికి మనకు అవకాశం వస్తుంది, గుర్తుంటది మనకి కదా. దేవిని సంతోషపెట్టుడికే మనం వాక్యం చెప్పాలి, సేవ చేయాలి. కొంతమంది మనుషులను చూడడానికి, మనుషులు చూస్తేనే పాట పాడతాం, మనుషులు చూస్తేనే ప్రేర్ చేస్తాం. అరే పలానా మనిషి లేకపోతే నాకు వాక్యం మనిషి పాట పాడకపోతే నాకు పాట నచ్చలేదు. ఎవ్వరు వాక్యం చెప్పినా స్వీకరించేటట్టు ఉండాలంటుంది యేసుప్రభు కదా. ఎందుకంటే ఆయన అందరినీ స్వీకరించిన ఆయన పోలిక నడుచుకునే మనం కూడా ఆయన స్వీకరించి నడుచుకోవాలంట. ఆయన మొత్తం మనం ఏమంటాం, ఆయన రూపం మొత్తం మనం ధరించుకొని నడవాలంట కదా. మనుషులను సంతోషపెట్టుట కాక యేసు ప్రభును సంతోషపెట్టాలంట. మనం ఆయనను సంతోష పెడితేనే మనకు అన్ని విధాలుగా మన మార్గం సరళం అయిపోతుంది, మన మార్గం క్లియర్ గా అయిపోతుంది కదా. హృదయంను పరీక్షించి దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూసినావా, నా హృదయాన్ని పరీక్షిస్తాడంట యేసు ప్రభు. నీ హృదయంలో ఎట్లుంది, బయట నువ్వు చెప్తున్నావు వాక్యము, ఆ వాక్యం నీ హృదయం ఉందా లేదా, నీ జీవితంలో నెరవేరుతుందా లేదా. నా జీవితంలో నెరవేరుతున్నాయి వాక్యాలు, నాకు అర్థమవుతున్నాయి వాక్యాలు, నాకు నెరవేరుతుంది కదా. నాకు అన్ని విధాలుగా నాకు దేవుడే తోడుగా ఉన్నాడు. నాకు అయితే చెప్తున్నాం కదా. ఇప్పుడు నేను మొత్తం ఫుల్ ఆయనకే సరెండర్ అయిపోవాలి. మనం నా జీవితాలు ఎవరిని ఆధారం చేసుకోవద్దు కదా. మన ప్రవర్తన మొత్తం ఆయనకు అప్పగించేసుకోవాలి. అప్పుడే నీ మార్గం సరళం అయిపోతుంది, నీ మార్గం క్లియర్ గా అయిపోతుంది. ఏ చెత్త ఉండదు, ఏ రాయి ఉండదు, ఏ ముళ్ళు ఉండదు, ఏ అడ్డంకులు ఉండవు మనకి కదా. మనం సగం ఇటు సగం అటు పెట్టుకుని వెళ్ళామనుకో, ఎవరి మీద మనుషుల మీద ఆశ పెట్టుకుని వెళ్ళామనుకో, సేవకు కానీ ఎక్కడైనా సరే అది క్లియర్ గా సాగదు. దేని మీద ఆధారపడి వెళ్ళాలి మనం కదా. దేవుడు మనం పరీక్షిస్తున్నంట, ఆయనను మనం సంతోష పెట్టాలంట. మనుషులను సంతోష పెడితే అది ఎంతవరకు అది నడవదు. ఒక టైం వస్తుంది, అది ఎక్కడ దాకా ఆగిపోవాలో అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది, పూర్తిగా గమ్యం చేరదు అసలు కదా. మోసకరమైన వాక్యం అయితే, మోసకరమైన సువార్త అయితే గమ్యం చేరదు. అందుకే మోసకరమైనది కాదు మన బోధ, మోసకరమైనది కాదు మన సేవ అంటుండు కదా. మనం అట్లే చేస్తున్నాం. మనం అందరం ఇట్లా ఎవరైతే లేరో, ఇట్లా ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళ కోసం మనం ప్రయాసంతో ప్రార్థన చేయాలా, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి మనం కదా. మన గ్రూపులు మొత్తం అదే ప్రార్థనాంశాలన్నీ అవే ఉంటాయి. మేము కూడా పొద్దున లేచి అదే చేస్తుంటాం. లేవా ఎంతమంది తప్పుడు దారులు వెళ్ళిపోతున్నారు, ఎంతమంది అర్థమైతే లేవు, ఎంతమందికి వాక్యాలు పాటిస్తలేరు, వాళ్ళందరికీ పాటించాలా, వాళ్ళందరూ నడుచుకోవాలా. ఇప్పుడు మనం సిద్ధపడినాం కాక ఇతరు కూడా మనం సిద్ధపడ్డట్టు చూసుకోవాలి మనం కదా. చూడండి, మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను లోభత్వమును కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు. చూడండి కదా ఏమంట, కపటం మాటలు వాళ్ళు ఎప్పుడు దాచిపెట్టలేరంటే వీళ్ళు, అంటే ప్రకటిస్తుందో అదే చెప్పారంట కదా. ఎక్కడ ఏం బోధిస్తుందో, ఏది వాళ్ళకి మనసులో దేవుడు వాళ్ళకి ఏది బయలుపరిచిండో అదే ఇప్పుడు వచ్చారు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ శిష్యులు కదా ఎవరికి భయపడలేరు తెలుసా. మనకు అందరికీ తెలుసు వాళ్ళు ఎవరికి భయపడలేరని కదా. మనం కూడా అట్లనే చేయాలి. ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, సేవ విషయంలో కానీ కుటుంబం విషయాల్లో కానీ దేవుని మాత్రం విడిచిపెట్టడానికి అసలే వీల్లేదు. ఎందుకంటే ప్రతి దాంట్లో నుంచి ఆయన తప్పిస్తాడు కదా. తప్పించనీకి ఆయన సముద్రుడు కదా, శక్తిమంతుడు ఆయన తప్పించనీకి కదా. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, సేవపరంగా కానీ ఏ రకంగా అయినా సరే కానీ ఆయన పైన ఉన్నాడంట. అన్ని చూస్తూనే ఉంటాడు. నీకు ఎప్పుడు ఏం కావాలో, నీకు ఎప్పుడేం ఇయ్యాలో ఆయనకు తెలుసు కదా. అందుకే నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఏదైనా కపటం పెట్టుకొని మాట్లాడుతున్నావా, సేవ విషయంలో ఏదైనా మోసం చేసి మాట్లాడుతున్నావు, ఏం లేదు మన దాంట్లో. ఎవరైతే ఇట్లా మోసంతో మనుషులను జమగానికే, మనుషులు మెచ్చుకోనికే ఎంతమంది నడుచుకుంటారో వాళ్ళ కోసం ప్రయాసం అంతా కదా. ఇప్పుడు అర్థమైనాక వేరే దారిలో వెళ్ళిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. సపోజ్ ఒక చెయ్యికి వచ్చిన కొడుకే సపోజ్ చనిపోతే, సూసైడ్ చేసుకుంటే ఎంతో బాధ అనిపిస్తుంది కదా. మన సృష్టికర్తకి ఆయన మనల్ని తయారు చేసుకున్నాయి కదా తన హస్తంతో కదా. ఆయన వాక్యం విని ఆయన సేవ చేసి మన దూరం అయిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఆయనకి. ఆ సృష్టికర్త నీకు ఎక్కడ ఏ పార్ట్స్ లో ఏం తక్కువ ఉందో, ఎక్కడ నీకు ఏం పెట్టాలో అన్ని పెట్టిన దేవుడు, నువ్వు ఆయన దూరం అయిపోతే, ఆయన వాక్యం మనకు అర్థం చేసుకోకపోతే, ఆయన వాక్యం మనం పాటించలేకపోతే మన జీవితాల్లో అర్థమే లేదు కదా. అందుకే మనతో మాట్లాడుతుండడం, మీరు కపటమైన మాటలు మాట్లాడకండి, మోసకరమైన మాటలు మాట్లాడకండి, వచ్చే మాటలు అసలే మాట్లాడదంట. మనం మాట్లాడతలేం, మన గ్రూప్లో అసలు అవే ఉన్నాయి. ఎక్కడైతే ఉన్నాయో ఈ మాటలు
వాళ్ళందరూ మారాలా. ఎట్లా మారాలా? ఆత్మీయంగా మనం వాళ్ళకు ప్రార్థన పూర్వకంగా వాళ్ళని మార్చాలి అంతే కదా. వాదన పెట్టుకుంటే మారలేము, వాదిస్తే మారలేము. ఇప్పుడు ఈ రోజులలో వాదించుకలు ఎక్కువైపోతున్నాయి. ఏది ఎవరు కరెక్ట్, ఎవరిది కరెక్ట్, ఏ బోధ కరెక్ట్, ఎవరిది కరెక్ట్. మన పని ఏంది చెప్పుకుంటూ పోవడం. మారటోళ్ళు మారుతూనే ఉంటారు. వాక్యం ఉంటది, ఏమని ఉంటది అంటే నువ్వు చెప్పేసేయి, వాళ్ళు ఎప్పటికున్నా స్వీకరిస్తారు. వింటే వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది కదా. వింటే వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది. వినకపోతే మళ్ళా కీడు వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు వాళ్ళ దగ్గర. ప్రకటించుకుంటూ వెళ్తూనే ఉండాలి మనం అంతే. ప్రకటించుకుంటూ మీరు వెళ్ళండి కదా. ఎక్కడ అడ్డంకం వచ్చినా, ఎక్కడ ఆపద వచ్చినా ఆపకండి కదా అని మాతో మాట్లాడుతుండు. ఎక్కడ మీరు కపటమైన మాటలు మాట్లాడకండి, ఎన్నడను వినియోగింప. కపటమైన మాటలు అసలే మనం ఉపయోగించదు, మనం మన బోధల ఉపయోగించలేం మనం కదా. అందుకే మనం మనతోటి ఎన్ని కష్టాలు చూడు. మెయిన్ కరోనా నుంచి మన గ్రూప్లో అందరినీ చాలా మందిని కాపాడాడు. ఎందుకు? ఆయన వాక్యం మనం పాటిస్తున్నాం. పాటించలేని వాళ్ళకి తలుగుతున్నాయి అవి, పాటించిన వాళ్ళకి ఏం తలగలేవు కదా. నిజంగా చెప్తున్నాను నేను. దేవుని ఆధారం చేసుకుంటే, దేవుని మీద ఆధారపడి ఉంటే ఏది మన దగ్గరికి రాదు. వచ్చేది ఉంటే దేవుడు చూపిస్తాడు, వచ్చేది ఉంటే దేవుడు మనకు చూపిస్తాడు. దాన్ని మనం ప్రార్థన ద్వారానే పొందుకుంటాం విజయం. దాన్ని ఎట్లా పొందుకోలేము? మనం వాక్యం ద్వారా పొందుకుంటాం అంతే. నువ్వు మనుషుల ద్వారా అసలే విజయం పొందుకోలేము తెలుసా కదా. ఈ మాటలకు దేవుడే సాక్షి అంట. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు వాక్యం ఎట్లా ప్రకటిస్తున్నావు? ఎవరు వింటారంటే వాక్యం మనుషులు వింటారు, మనుషుల పాటు దేవుడు కూడా వింటాడు. దేవుడు చూడలేక నువ్వు ఏం చేయలేవు. ఆయన ఇంటుండో ఇంటలేడు అనే మాటలు తప్పనే తప్పదు అసలు. ఆయన ఎప్పటికీ చూస్తూనే ఉంటాడు మనల్ని. అందుకు ఆయనే సాక్షి అంట. నువ్వు వాక్యం చెప్తుంటే ఎట్లా మాట్లాడుతున్నావు అని ఆయనే సాక్షి ఉంటాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలకి ఆయనే సాక్షి. నా మనసులో వాక్యం ఉందా, నేను ఎట్లా నడుచుకుంటున్నానో దేవునికి నాకే తెలుసు. ఇప్పుడు ఆపోజిట్ గా ఉన్న మీకు ఎవరికి తెలియదు, ఎందుకంటే మీరు నా దగ్గర లేరు. నా దగ్గర దేవుడు ఉన్నాడు. మనం క్లియర్ టు కట్ ఎట్లా ఫేస్ టు ఫేస్ అంతే. దేవునికి మనకే ఉండాలి వాదన, కానీ మనుషులతో ఎవరితో వాదన పెట్టుకోవద్దు. అసలు ఎవరి మీద ఆధారపడొద్దు అంట కదా. అందుకే ఆయనే సాక్షి అంట. నువ్వు ఎట్లా చెప్తున్న వాక్యం గ్రహించుకోమంటున్నా ఆయన కదా. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నాము. నీ వలనే గాని ఇతరుల వలనే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. చూడండి, మనుషుల వలన ఘనత వీళ్ళు కోరలేరంట శిష్యులు కదా. వాళ్ళ పని ఏంది? సేవ, వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళడమే కదా. వాళ్ళకి సమస్య వచ్చిందా, వాళ్ళని ఏమైనా కొట్టడానికి వచ్చిరా, వాళ్ళని ఎవరైనా చంపడానికి వచ్చిరా అని ఏం లెక్క పెట్టలేరంట తెలుసా. చూడండి ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ మనుషులను ఆధారం చేసుకోలేరంటారు కదా. మనుషుల వలన ఘనత పొందుటకు కాదంట, కోరలేరంట ఘనత. అసలు మనుషులు మెచ్చుకోవాలా మమ్మల్ని, మనుషులు మాకు కిరీటం ఇవ్వాలా, మనుషులు మాకు సీట్ ఇవ్వాలా, మనుషులు మాకు ఇది చేయాలా, అది చేయాలని అసలు ఎప్పుడు కోరలేరంటారు. ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోయారంట, చెప్పుకుంటూ వెళ్ళిపోయారంట. దేవుని ఆధారం చేసుకొని కదా, దేవుని ఆధారపడి దేవుని చూసుకుంటూ వెళ్ళారంట. ఇప్పుడు నేను రోడ్డు చూసుకుంటూ చక్కగా ఎట్లెళ్తేనే మనకు యాక్సిడెంట్ కాదు, అటు ఇటు చూసుకుంటూ వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుంది. సేవ విషయం కూడా అంతే కదా. నువ్వు సేవ కరెక్ట్ చేసుకుంటూ పోతేనే నీకు అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా చూసుకుంటూ వెళ్తావు. నువ్వు తప్పుడు దారిలో వెళ్ళినా మనకు సేవ కనిపించలేదు. అది మనం ఇంకొచ్చినప్పుడు కూడా తప్పుడు దారిలో వచ్చేస్తారు ఇక కదా. సేవ విషయం ఎంత జాగ్రత్తగా ఉండమంటుండే యేసు కదా. మనం గుర్తు చేస్తా ఉండే మన గొప్ప దేవుడు, మనకి సృష్టికర్త కదా. మనుషుల వలన ఘనత పొందడానికి కాదనే కాదన్నాం కదా. ఘనత అసలే కోరదు. ఎవరైతే ఘనత కోరుకుంటారో మనుషుల వలన వాళ్ళందరూ మారాలి, వాళ్ళందరూ మార్పు పొందాలి అని మన బాధ్యత కదా. అయితే స్థానమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి, శిష్యులమై ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని. చూడండి, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. చూడండి, శిష్యులు ఎట్లా చేశారు చూడండి సేవ కదా. మనం కూడా అట్లా చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం పని చేసుకుంటున్నాం కదా. మొన్న అన్న కూడా మనకు చెప్పిండు, మన డబ్బులతో మనం సేవ చేస్తున్నాం. ఎవరు మనకు ఫండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, కొంతమంది మీకు చర్చికి ఫండ్స్ వస్తాయంటే నేనన్నా మాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రావు, మా సొంత డబ్బులతోనే పోతాం, కిరాయిలు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని కదా. ఇప్పుడు మా పోయేటోళ్ళు కూడా అందరూ అట్లా దూరం పోతారు, వాళ్ళు కూడా అట్లా పోతారని చెప్పారు తెలుసా. నేను కొంతమంది ఏమనుకుంటారు, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇలా కూడా ఫండ్స్ వస్తాయేమో అనుకోని. ఫండ్స్ మనకి ఎక్కడి నుంచి రావు, ఇదే సేవ మనం చేస్తున్నాం ఇప్పుడు కదా. ఆయన గౌడ్స్ నన్ను అడిగిన, ఆయన గౌడ్స్ తెలుసా, గౌడ్స్ వాళ్ళకి చాలా పట్టింపులు ఉంటాయి తెలుసా కదా. ఆయన అడిగిండు, అన్నా మీరు
మీకు ఫండ్స్ వస్తాయి కదా అన్న, మీకు చర్చ్ పోతారా, మీకు ఫండ్స్ వస్తాయి కదా అంటే నేనన్నా ఫండ్స్ రావన్నా మాకు ఎవరు ఏనంటే ఉపకారణను మీకు బయట దేశంకి వెళ్ళి ఫండ్స్ వస్తాయంటే నేనన్నా ఫండ్స్ రావన్నా మాకి, మేమే సొంతంగా ఖర్చు పెట్టుకుంటాం, మేమే ఖర్చు పెట్టుకుని సేవ చేస్తాం, మేమే ఇంకేమన్నా ఉంటే మేమే అది చేసుకుంటాం, కానీ ఎవరి మీద ఆధారపడం మేమని చెప్పినాం తెలుసా. మా గ్రూప్ లో చేసిన వాళ్ళందరూ అంతే, సొంత పైసలతోటి సేవ చేసుకుంటా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతారు, ఎవరి మీద ఆధారపడలేరు మన గ్రూప్లో అందరూ కదా. ఇట్లా ఎవరైతే లేరో మంది మీద ఆధారపడుకుంటా కదా, మనుషుల మీద ఆధారపడుకుంటా సేవ చేసుకుంటా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మారిపోవాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి తెలుసా. దేవుని మీద ఆధారపడితే దేవునికి సంతోషం అనిపిస్తుంది. అరే బిడ్డ నన్ను ఆధారం చేసుకుని నడుస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకుని నడుస్తుంది కదా, నన్ను గుర్తు చేసుకుని నడుస్తుందని దేవునికి గుర్తుకొస్తే ఆయన ఏం చేస్తాడు, తొందరగా స్వీకరిస్తాడు, ఆయన తొందరగా మొర ఆలకిస్తాడు ఆయన కదా. మనుషులను సంతోషపెట్టడానికి వాక్యం చెప్పుకుంటూ పోతే, మనుషులను చూసుకొని సేవ చేసుకుంటూ పోతే ఆ సేవ ఎంతవరకు ఫలిస్తుంది? ఫలించలేదు ఆ సేవ అసలు కదా. చాలా మందికి ఉంటుంది డౌట్స్, మనకు కూడా ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయేమని. దగ్గర మనం 20 సంవత్సరాలు అవుతుంది, ఎక్కడి నుంచి ఫండ్స్ పొందుకోలేరు మన గ్రూపుల్లో, ఎవరు ఫండ్స్ తీయలేరు అసలు. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి, ఎక్కడి నుంచి రావు మనకి. మనమే డబ్బులు ఖర్చు పెట్టుకొని సేవ చేసుకుంటూ పోతాం. మనమేం పోతాం, ఇంకా పోటీలు చాలా మంది మన దాంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడిక్కడ వెళ్ళిపోతా ఉంటారు కదా. సేవ సొంత పైసలు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తున్నాం, ఇదే సేవ మనం చేస్తున్నాం ఇప్పుడు కదా. మనతో మాట్లాడుతున్నాం ఇక్కడ యేసుప్రభు కదా, శిష్యులతోటి ఏమేమి పనులు చేయించుకుండో, వాళ్ళు ఎట్లెట్లా చేసిరో దేవుడు మనకు గుర్తు చేస్తుండు. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరంట, రాత్రి మగలు పని చేసి సేవ చేసుకుంటూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు ఉన్నారా ఇట్లా రాత్రి మగలు పని చేసుకుని సేవ చేసిన ఉన్నారా? మన గ్రూప్ ఉన్నారు. ఇప్పుడు దునియాలో ఉన్న క్రిస్తవులంతా ఇట్లే ఉన్నారా? రాత్రి మగలు పని చేసేలా ఉన్నారా? లేదు, మనుషుల మీద ఆధారపడి ఉన్నారు చాలా మంది. వస్తే మీకు విడుదలవుతుంది, వస్తే మీకు విడుదలవుతుంది, ఇంతే చెప్తున్నారు తప్ప మరి మేము ఉచితంగా పొందుకున్నాము, మేము కూడా మీకు ఉచితంగా ఇస్తామని ఎవ్వరు చెప్తలేరు, ఎక్కడ చెప్తలేరు కదా. దేవుడిని ఘనతను అస్తలేరు, కోరుతలేరు. మనుషుల ఘనత కోరుతలేరు. అరే దేవుని వలన ఘనత కోరితే డబల్ అవుతుంది, మనకి ఉన్నదాన్ని డబల్ చేస్తా అంటున్నాయి ఆయన కదా. దేవుని వలన ఘనత పొందుకుంటే, దేవుని సంతోష పెడితే నీకు డబల్ అవుతుంది అంటున్నాను కదా. మనుషులను సంతోష పెడితే ఏం లాభం కదా. శిష్యులు ఎట్లా చేసారు చూడండి ఇక్కడ, వాళ్ళు మనుషులను సంతోష పెట్టడం కాక దేవుని సంతోష పెట్టుకుంటూ వెళ్ళారంట. శిష్యు ఎంత కష్టపడ్డారో తెలుసు కదా మీకు, శిష్యులందరూ కదా రకరకాలుగా హింసలతో చచ్చిపోయారు తెలుసా. ఎవ్వరు లాస్ట్ వరకు హ్యాపీగా వండుకొని ఇట్లా నిద్ర పోయి చచ్చిపోలేరు, అందరు కష్టాల నుంచి చచ్చిపోయారు శిష్యులందరూ. మనకి ఎవరికైనా వచ్చినాయి అట్లా కష్టాలు? ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు దేవుని నమ్ముకున్న ఎవరికైనా వచ్చినాయి అట్లా కష్టాలు కదా. వస్తే ఎప్పుడో వదిలేస్తుండొచ్చు. అందుకే అంటుండే, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వదిలిపెట్టడానికి అసలే వెళ్ళలేదు. ఆయన వదిలిపెట్టి ఏడికి వెళ్తాం చెప్పండి, ఎక్కడ వెళ్తాం? ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉందా? ఇంకా లేనే లేదు. మీద ఆయన, కింద మనం, ఏడికి వెళ్ళినా కనిపిస్తాం, ఎక్కడ వెళ్ళినా కనిపిస్తాం. వెళ్ళినా ఎక్కడ విడుదల కానే కదా అసలు. అందుకే మన గ్రూపులు అందరూ అట్లనే ఉన్నారు కదా. ఎవరైతే ఇట్లా లేరో మన గ్రూప్ లో కానీ, ఇంకెవరైతే ఇట్లా లేరో, బయట కానీ ఎవరైతే లేరో, మనుషుల మీద ఆధారపడి ఎవరైతే సేవ చేస్తారో, మనుషులు మెచ్చుకోనికి వాక్యం ఎవరైతే చెప్తారో, మనుషులు మెచ్చుకోనికి పాటలు ఎవరైతే వాడుతారో వాళ్ళందరూ మారాలా. ఎందుకంటే దేవుని ఆధారపడి ఉంటే ఆయన సంతోషపడతాడు. మన క్యారెక్టర్, మన బుద్ధి, మన ప్రవర్తన మొత్తం ఆయనకు అప్పగించేసుకోవాలి. నీకు ఏం కావాలనో, నీకు ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసు. అన్నిటికి ముద్రేసి పెట్టిండంట తెలుసా. నీకెప్పుడు నీ ఏది రావాలనో అప్పుడు వచ్చేస్తూనే ఉంటే, పొందుకోవాల్సిన బాధ్యత మనది, అడగాల్సిన బాధ్యత మనది. మనం అడగలేకపోతే, మనం పొందుకోలేకపోతే ఎట్లా ఇస్తాడు ఆయన? ఇయ్యలేడు, పొందుకోలేము అసలు. నీకంటుండే ఇక్కడ రాత్రి పని చేసి సేవ చేశారంట కదా. ఎవరి మీద ఆధారపడలేరంట, మనుషుల మీద అసలే ఆధారపడలేరంట వీళ్ళు. అది మేము విశ్వాసులు అయినా మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించుకునో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూడండి, మేము మీ విశ్వాసం ఎదుట ఎంత భక్తిగాను కదా. మన విశ్వాసం ఎదుట మనకు ఇప్పుడు చూడండి, శిష్యులను మనం చూడలేం, వాళ్ళు చూడండి ముందే వాళ్ళు రాసి పెట్టేసారు తెలుసా. చూడకుండా మనం నమ్మేస్తాం, చూడకుండా విశ్వాసం పెట్టేస్తాం మనం కదా. ఎట్లా మనకి యేసుప్రభు తెలుసు? వాక్యం ద్వారానే తెలుసు మనకు కదా. ఆత్మ ముందుకుంటే దర్శనాల ద్వారా తెలుస్తుంది, దర్శనాల ద్వారా కనిపిస్తాడు దేవుడు కదా. విశ్వాసం పెట్టినాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు విశ్వాసం ఉంటేనే నీకు స్వస్థత కలుగుతుంది, నమ్మకం ఉంటేనే నీకు స్వస్థత కలుగుతుంది. విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. విశ్వాసం ఉంటే అరే జరుగుతుంది, నమ్మకం అంటే ఖచ్చితంగా జరిగింది కదా, నమ్మేసుకోవాలి అంతే మనం కదా. కదా భక్తిగా ఉన్నారంట మన ఎదుట, భక్తిగా వాళ్ళు భయభక్తితోటి మన దగ్గర మనకి స్వార్థ అందడానికే ట్రై చేసిరాలు, స్వార్థ మనకు అందడానికి భయభక్తితో ట్రై చేసిరాలు కదా. భయంతో ఎవరేమంటారో, ఎక్కడేమవుతుందో అని, స్వార్థ అందుతుందో అందదో, ఇక్కడ వరకు వస్తుందో రాదో, సృష్టి మొత్తం వెళ్తుందో వెళ్ళదో, స్వార్థను భయంతో సేవ చేసిరు. వాళ్ళు ఎంత భక్తితో చేసిరో, ఎంత శ్రద్ధతో చేసిరో వాళ్ళకి తెలుసు. రాయబడ్డది, అందుకే అన్ని రాయబడ్డాయి. వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు,
ఎట్లెట్లా చేసిరు అనేది. అందుకే మళ్ళీ మనకు గుర్తు చేస్తా ఉన్నాడు కదా. నీతిగా నడుచుకోడంట, నింద లేకుండా నీతిగా నడుచుకుంటా. వాళ్ళ ప్రవర్తన మొత్తం ఎట్లా నీతిగా ఉందంట, నిజాయితీగా ఉందంట కదా. ఎవరైతే నిజాయితీగా లేరో, ఎవరైతే అబద్ధంగా నడుచుకుంటారో, ఎవరైతే మోసకరంగా నడుచుకుంటారో కదా, వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు కదా. మనం మొత్తం అందరం దేవుని మీద ఆధారపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మీద ఆధారపడాలి. ఈ గ్రూప్ లో ఉన్నా, బయట వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా దేవుని మీద ఆధారపడితేనే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, నేను ముందుకు వెళ్ళగలుగుతా కదా. నా రాజ్యమునకు తన రాజ్యమునకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న చూడండి ఇక్కడ ఏం మాట్లాడుతుందో, తన రాజ్యమునకు మహిమను మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగాను మీరు నడుచుకొనవలెను. తన రాజ్యమునకు నీతిగా తగినట్లు, దేవునికి తగినట్లు మనం నడుచుకోవాలంట కదా. నడుచుకోవాలి, ఎప్పటికీ నీతిగానే నడుచుకోవాలి. మనం ఇప్పుడు నీతిగా ఉన్నామేమో, ఇప్పుడు నిజాయితీగా వాక్యం ప్రకటిస్తున్నామేమో, ఎప్పటికిట్లే ప్రకటించమంటున్నాయి ఆయన, ఎప్పటికిట్లే పాటించమంటున్నాయి ఆయన, ఎప్పటికిట్లే మీరు చేసుకుంటూ వెళ్ళండి. శిష్యులు అట్లా చేసుకుంటూ వెళ్ళారు, అట్లా చేసుకుంటూ వచ్చినందుకే ఇక్కడ దాకా వచ్చింది వాక్యం. లేకపోతే మధ్యలో ఏదైనా కష్టం వచ్చినట్టు వదిలేస్తుంటే ఇక్కడ దాకా రాలేకపోతుండే కదా. ఇక్కడ దాకా మనకు అందలేకపోతుండే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వాళ్ళ తిండికి కాదు, బట్టకు కాదు, ఇల్లుకి కాదు, ఏ దాని మీద ఆధారపడకుండా చేసుకుంటా వచ్చేసాడు. ఏ శిష్యుడు ఎక్కడ ఇల్లు కట్టుకోలేడు, ఏ శిష్యులు ఎక్కడ సారం వేసుకోలేరు. ఎంత దొరికితే అంత చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఏసుప ఎట్లా చేసినో చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. శిష్యులు అట్లనే వెళ్ళిపోయారు, ఎవరి మీద ఆధారపడకుండా వెళ్ళిపోయారంటే. నేనైతే ఒక మాట గ్యారంటీగా చెప్పగలుగుతాను, మనమైతే మన జీవితంలో దేవుని మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటాను. నేనైతే ఎప్పటికీ మనం దేవుని మీద ఆధారపడితేనే మంచిది. మనుషులు ఎంతసేపు ఉంటాడు చెప్పండి. సపోజ్ మీటింగ్ జరుగుతుంది అనుకో మన ఇళ్ళలో, ఇప్పుడు ఎంతసేపు జరుగుతుంది మీటింగ్? 1 గంట 2 గంటలు లేదా 3 గంటలు నడుస్తుంది. చలో 5 గంటలు నడుస్తుంది. రోజంతా నడుస్తుంది ఆ మీటింగ్. మన ఇంట్లో రోజంతా దేవుడు మన దగ్గరనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే, వాక్యం నీ మనసులో ఉంటే, దేవుని ప్రేమ నీ దగ్గర ఉంటే, దేవుడు నీ ఎంబడే ఉంటాడు ఎప్పటికీ. అది కావాలి మనకి, అది ముఖ్యం మనం కదా. అది దేవుడు మన దగ్గర ఉంటేనే కదా మనం వాళ్ళకి ప్రకటించేది. ఎవరైతే కష్టాలలో ఉన్నారో, ఎవరైతే మోసకరంగా నడుస్తారో, ఎవరైతే అబద్ధంగా నడుస్తారో, ఎవరైతే కపటమైన మాటలు మాట్లాడుతారో వాళ్ళకి కదా మనం ప్రకటించాల్సింది కదా. నడుచుకున్న వాళ్ళని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు. చూడండి, ప్రతి వారి మనం ధైర్యపరచాలంట. మన గ్రూప్ లో ఉన్న మనుషులను కానీ, బయట ఉన్న వాళ్ళని ప్రతి వారికి ధైర్యపరుస్తూనే ఉండాలి. దేవుడు ఇట్లా మాట్లాడుతుండు, దేవుడు నీకు తోడుగుంటాడు. నువ్వు వాక్యం చదువుకో, నీకే అర్థమవుతుంది. ఇప్పుడు వాదన ఎందుకు చెప్పండి, ఎక్కడుంది వాక్యం? మనం వాదన ఎందుకు అనే బదులు ఆ వాక్యం మనమే వెతుక్కుందాం, మనమే చదువుకుందాం. పోదాం, చదువుకుంటా పోతే దేవుడు అడిగిన కొద్దికి ఇస్తా ఉంటాడు కదా. నువ్వు ఎట్లా, నీకు వాక్యం ఎట్లా చదవాలనిపిస్తుందో, దేవా నాకు ఇది అర్థమవుతలేదు, నీకు ఆయనే బయలుపరుస్తా ఉంటాడు కదా. ఎక్కడుంది వాక్యం? అవతలను ప్రశ్నించే బదులు, అవతలను అడిగేది బదులు మనం చదువుకుంటూ పోదాం. మనం కూడా మన చదువు వస్తుంది కదా, చదువుకుంటూ వెళ్దాం. ఎవరైతే చదువుతలేరో వాళ్ళకు చెప్పాలి ఇట్లా కదా. చదువుకున్న వాళ్ళు, తెలివిగల అందరూ ఇవే తప్పుడు బోధలు, తప్పుడు మాటలు ఉన్నదిన్నట్టు చెప్పేసే బాబు. వాక్యం దేవుడే చూసుకుంటాడు అని ఇక్కడ రాయబడితే, ఉన్నదిన్నట్టు చెప్పలేక, ఉన్నదిన్నట్టు ప్రకటించలేక, మనుషులు పోగు చేయాలా, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులు ఘనత నాకు ఇవ్వాలా, దేవుడి ఘనత పొందుకోవాలి కదా. సృష్టికర్త ఆయన కాదని ఏం చేస్తాం చెప్పండి? అడుగు బయట పెడతాం ఆయన కాదని? మనం అడుగు కాదు కదా, కన్ను రెప్ప కూడా మూయలేము మనం ఆయన కాదని కదా. ఎంత శ్రద్ధగా మనల్ని తయారు చేసిండు, ఎంత జాగ్రత్తలు మనం తయారు చేసిండు, ఎంత శ్రద్ధతోటి సేవ చేసి శిష్యులు కదా. మనకు ప్రకటించబడుతున్నాయి, మన దగ్గరకు వాక్యాలు వస్తా ఉన్నాయి. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు ఎన్నో వాక్యాలు, మనకు అన్ని వస్తున్నాయి. కానీ ఎన్ని స్వీకరిస్తున్నాం? అవి మన జీవితాలు ఎన్ని నెరవేరినాయి, అవతల జీవితాలు ఎన్ని నెరవేరినాయి కదా. అది కూడా చూసుకోవాలి. మనం చెప్పేది వాక్యం ఎవరైనా మారుతురా, మనం ఎట్లా మనుషులను చూసి కాకుండా, మనుషులు లేనప్పుడు ఎట్లా నడుచుకుంటున్నాం, మనం మనుషులు ఎట్లా నడుచుకుంటున్నాం, మన ప్రవర్తన మనమే చూసుకోవాలి. ఎందుకంటే పైన దేవుడు చూస్తాడు మనల్ని, ఎవ్వరు చూడలేదు తెలుసా. నేను అందుకే నేను ఏమంటా, అసలు నాకు ఎందుకో సాటుకు మాట్లాడితే దేవుడు చూస్తున్నాడు, సాటుకు మాట్లాడితేనే నాకు ఏమన్నా చేస్తాడేమో అనే భయం. ఎందుకు సాటుకు మాట్లాడాలా, ఎందుకు అబద్ధం మాట్లాడాలి? నువ్వు ఉన్నది మాట్లాడితే అయిపోతుంది. అదే పాటించాలి మనం, ఉన్నదిన్నట్టే మాట్లాడాలి. అబద్ధం అసలే మాట్లాడదు. అబద్ధం మాట్లాడితే అక్కడ దేవుని నామానికి మహిమ ఉండనే ఉండదు, అసలు అబద్ధం వచ్చేస్తుంది, ఆయన నామానికి అవమానం వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నది ప్రకటించమంటుడు, ఉన్నదిన్నట్టు ప్రకటించండి, మారిన వాళ్ళు మారుతారు అంతే కదా. ధైర్యం ఇచ్చుకుంటా పోవాలా, సాక్ష్యం ఇచ్చుకుంటా. ఇట్లా మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి దాంట్లో నుంచి దేవుడు మీరు తప్పిస్తాడు, ప్రతి దాంట్లో నుంచి మీరు దేవుడు విడిపిస్తాడు, ఆయన మీతో మాట్లాడతాడు, ఆయన మీరు దర్శనిస్తాడు. మీరు అందుకు పొందుకోండి, మీరు ఆయన దగ్గర మీరు అడగండి కదా. మనం అడిగితేనే మనకి ఇస్తాడు దేవుడు, అడిగితేనే మనకు చూపిస్తాడు దేవుడు, అడగకపోతే మనకు చూపించలేడు,
మనకి ఇయ్యలేడు. మనం పొందుకోవాలనుకుంటే, అడగాలనుకుంటే, మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా మనం పొందుకోగలుగుతాం. ఎట్లా ఈశ్వర పిలిచేవో అట్లా మనం చేయగలుగుతాం కదా. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూడండి, తండ్రి తన బిడ్డ ఎడల నడుచుకునే రీతిగాను మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూడండి, వాళ్ళు ఎట్లా చూడండి ఎంత ప్రేమ తెలుసా. మనల్ని బిడ్డలాగా స్వీకరించి, మనకి ఈ వాక్యం అందాల బిడ్డలాగా స్వీకరించి మనల్ని కదా. అంత ప్రేమ ఉంది కాబట్టి మనకి ఇక్కడ దాకా వచ్చింది వాక్యం. అంత ప్రేమ ఉంది కాబట్టి మనకి స్వార్థ అందబడ్డది. లేకపోతే అంత ప్రేమ లేకపోతే అందబడలేదు అసలు. ఒక తండ్రి బిడ్డని ఎట్లా ప్రేమిస్తాడో అట్లా మనం ప్రేమించారు కాబట్టి వాక్యం ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే వాక్యం అందలేకపోతుంది. వాళ్ళ శ్రమకు భయపడి, వాళ్ళ కష్టాలకు భయపడి, వాళ్ళ నిందలకు భయపడి ఉంటే ఇక్కడ దాకా రాకపోతున్నాం స్వార్థ. నేను నిన్న నుంచి 4-5 రోజుల నుంచి ఒక గ్రూప్ లో ఒకటి మెసేజ్ వస్తా ఉంది. నాకేమొస్తుందంటే ఏది కరెక్ట్, ఎవరు కరెక్ట్ అని. అంటే ఎందుకు ప్రశ్న ఎందుకు? మనం మీద చదువుకుంటూ పోవాలి కదా. మనం చదువుకుంటూ పోతే మనకి అర్థమైపోతుంది కదా. మనం చదువుకుంటూ పోదాం, అవతల ప్రశ్నించేవాళ్ళు. నేను అనుకున్నా, నాకు మస్తు బాధ అనిపించింది తెలుసా. ఎక్కడుంది వాక్యం, ఏది కరెక్ట్ అని ఇదే వాదన ఒకరి మీద ఒకరు వాడి ఏడుస్తురు కానీ మరి ఎందుకు అక్కడ ఇక్కడ పోతురు కదా. ఉన్నది ఏదో చూసుకుంటా అది గ్రహించుకుంటూ పోతే దేవుడు బయలుపరచాడు కదా. మస్తు బాధ. నమ్ముకున్న కూడా అదే మాట, నమ్ముకున్న కూడా అదే మాట మాట్లాడతారు. ఇక మా వైఫ్ అన్నది, ఎందుకు అది చూస్తున్నావు ఊరికాలు అట్లా ఇట్లా అంటారు అని చెప్పేసి నాకు మస్తు బాధ. అరే వీళ్ళు చదువుకుంటలేదు, వీళ్ళు వాక్యం చదవరా, వీళ్ళకి అర్థం కాదా, చదువుకోలేదు అసలే అనిపిస్తుంది. మంచి చదువుకున్న వాళ్ళు ఎక్కడుంది ఏది కరెక్ట్, ఎక్కడుంది ఏది కరెక్ట్ అని వాదన వాదిస్తే ఏమొస్తుందో చెప్పండి కదా. వాదించమంటున్నాడు దేవుడు, సమాధాన పడమంటున్నాయన, ప్రేమ చూపిమంటు, జాలి చూపిమంటుండి. ఎక్కడ చూపిస్తున్నారు ప్రేమ? దునియాలో ఎక్కడ చూస్తుంది ప్రేమ? ఎక్కడ చూడండి, మన గ్రూప్ లా ఎక్కడెక్కడో ఉన్నారు. హాస్పిటల్లో కోసం ప్రార్థిస్తాం, దేశం కోసం ప్రార్థిస్తాం, సంఘాల కోసం ప్రార్థిస్తాం. మనకి ఎవరైనా తెలుసా? బాధ్యత అది, మనకి ఇచ్చిన బాధ్యత అది కదా. ఇట్లా ఎవరైతే పాటిస్తలేరో, ఇట్లా ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళందరూ నడుచుకోవాలి ఇట్లా. దేవుడికి నీతిగాను, నిజాయితీగాను, ప్రేమగాను నడుచుకోవాలా. అందుకు దేవుడే సాక్షిగా ఉండాలి తెలుసా. ఈ బిడ్డ నడుచుకుంటుందని దేవుడే సాక్షి, మనకు మనుషులు సాక్ష్యం లేదు మనకి కదా. ఆ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యముని అజ్జాలు 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 విశ్వాసంతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానవ జ్ఞాపకం చేసుకొనుచు. చూడండి కదా, మనం ఎట్లా విశ్వాసంతో పని చేయాలంట. చూడండి ఇక్కడ రాసింది క్లియర్ గా, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రేమతో ప్రయాస పడుతున్నాం మనం ప్రేమతో ప్రయాస పడుతున్నాం కదా. ఎవరైతే కష్టంతో సేవ చేస్తలేరు, ప్రేమతో సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు అన్ని కష్టంతో సేవ చేస్తే బరువు ఎంతసేపు మోసం చెప్పండి. అదే బరువు ఇష్టంతో పోయి నీకు బరువే అనిపించదు అసలు కదా, నీకు తేలికే అనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను చేసే పని నేనే ఇప్పుడు నేను చేసే పనిని ఇష్టపడితే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇష్టపడలేకపోతే నాకు అరే ఈ పని ఎప్పుడు ఇష్టపెట్టుకోవాలి, నేను ఎప్పుడు ఇంటికి పోవాలనిపిస్తుంది. ప్రేమతోటి చేస్తే టైం తెలియదు, కష్టం తెలియదు. దాంట్లో సేవ కూడా అంతే తెలుసా. నువ్వు సేవ ప్రేమతోటి ప్రయాసం అంతా ప్రేమతోటి ఉండాలంట. చూడండి ఇక్కడ మాట్లాడుతుంది కదా, ప్రేమతో కూడిన ప్రయాసమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. నిరీక్షణతో మన ఓర్పు. నిరీక్షణ అంటే మొత్తం ఏమంటారు, దాని మీదే ధ్యానం. నిరీక్షణ, గట్టిగా నిరీక్షణ పెట్టుకోవాలా, గట్టిగా దానికి ధ్యానం పెట్టుకోవాలా. ఓర్చుకోవాలి సమాధానంతో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని విడిచిపెట్టడానికి అసలే వీల్లేదు అంటుండ్రు కదా. వాళ్ళు ఎట్లా చేసిరో మనం అట్లా చేయాలా అంటుండే ఇక్కడ. అదే మాట్లాడుతున్నారు ఇక్కడ కదా, శిష్యులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతుంది ఇప్పుడు ఇక్కడ. ఎట్లా చేసిరో వీళ్ళు సేవ కదా. మేము మీ అందరూ ఎట్లా నడుచుకున్నామో మీరు అట్లా నడుచుకోవాలి దేవుని ఏడాలా. మేము ఎట్లా దేవుని మీద ప్రేమ చూపించినామో, దేవుని మేము ఎట్లా జాలి పడ్డామో, అంటే ఎట్లా ఆధారపడ్డామో, మేము దేవుని అందరూ ప్రేమ ఎట్లా ఉన్నామో, ప్రేమ కలిగి ఎట్లా ఉన్నామో అట్లనే మనం కూడా ఉండాలి. ప్రేమ లేకపోతే మనం ఏది సాధించలేం. మనం దేవుని ప్రేమ, అది ముఖ్యంగా మనుషుల ప్రేమ కానే కాదు. నువ్వు దేవుని ఆధారం చేసుకొని నడిస్తే నీకు సమస్తము నీ ముంగడికి వచ్చేస్తుంది. సమస్తము నీ ముంగడు చిలబడుతుంది. నువ్వు దేవుని ఆధారం చేసుకోలేకపోతే ప్రతిదీ ఫెయిల్ అవుతుంటుంది. ఫెయిల్ అవుతుంటుంది ఎప్పుడు. అందుకే స్వస్థతలు మన జీవితాల కార్యాలు జరిగాయి. దేవుని మీద ఆధారపడి ఉంటే టక్కుమని కార్యాలు జరిగిపోతాయి కదా. ఏం చేయాలంటే మనము
ఆయనను ఆధారం చేసుకొని వెళ్ళాలంట. మన ఓర్పుతోటి వెళ్ళాలంట. మేము మన తండ్రి అయిన చదవము మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానవ జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై జ్ఞాపకం చేయుచు. చూడండి, మాననే మానదు అసలు. ప్రార్థన విషయంలో ఎప్పటికి గుర్తు చేస్తూనే ఉండాలి. అందరినీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. అందరు గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మనది. శిష్యులకి ఏం అవసరం చెప్పండి ఇంత దగ్గర రానికి? ఆయనలో వాళ్ళ దేవుని ప్రేమలు చూసిరు కాబట్టి, ఆ అనుభూతి వాళ్ళు పొందుకురు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు స్వార్థ ప్రకటించిందాక అసలు మానుకోలేరు వాళ్ళు కదా, మానుకోలేరు, వెనుకడికి అసలే వేయలేరంట. దేవుడు మనతో గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడు ఎట్లా వాళ్ళకి తోడుగా ఉన్నాడో మనకు కూడా అట్లా తోడుగా ఉంటాడు. ఇది మనం పాటిస్తే, ఇది మనం కరెక్ట్ దీన్ని పట్టుకొని నడిస్తే నీకు ఏ టైంలో ఏం కావాలో ఎప్పుడు ఏమి ఇవ్వాలో దేవుడికి తెలుసు కదా. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూడండి కదా, అందరి నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు మనం చెల్లించాలా దేవునికి, మనం చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు. ఎవరి కోసం? ఇప్పుడు ఉన్న వాళ్ళ కోసం మనం చెల్లించాలా, వాళ్ళ కోసం మనం ప్రారంభం చేయాలా, వాళ్ళ కోసం మన బాధ్యత. మనకు అవసరం ఇప్పుడు మనకి ఏదైనా నొప్పి వస్తే ఎట్లా చేసుకుంటాం, అంత బాధ్యతతోటి. నేను చిన్న ఉన్నప్పుడు నేను ఎప్పుడో చర్చికి వెళ్తుంటే అక్కడ చాక్లెట్ ఇస్తే నేను ఆ చాక్లెట్ ప్రార్థన చేస్తుంటే తెలుసా, దేవా చాక్లెట్ తింటున్నానికి నాకు చాక్లెట్ ముట్టు స్వస్థపరచాలి. వాళ్ళు చూసి అనుకుంటుండే ఇది ఇంత చిన్న ప్రార్థన చేస్తుండు అని చెప్పేసి కదా. బాధ్యత భయం ఉంటే ఆటోమేటిక్ గా ప్రార్థన వస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్ దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆటోమేటిక్ దేవుడు మనకు ఏమంటాడు, గుర్తు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది, తప్పించుకో, ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుంచి ప్రతిది మనకు బయలుపరుస్తూనే ఉంటుంది తెలుసా. వాళ్ళకు బయలుపరిచిండు, వాళ్ళకి కష్టాలు వచ్చిన వాళ్ళు వెనకడికి వేయలేరు. వాళ్ళని దాచిపెట్టే టైంలో దాచిపెట్టిండు. ఎట్లా ఏది అనుభవించాలా టెస్ట్ అనుభవిస్తారా లేదా, నా సేవ విడిచిపెడతారా, ఏం చేస్తారా వీళ్ళు కదా. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చేసినా పని చేసుకుంటా సేవ చేసారు, కానీ ప్రాణం పోయినా సరే సేవ విడవలేరు వాళ్ళు కదా. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాతో పాటు మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియదు కదా. ఎట్లా వచ్చింది మన దగ్గరికి సువార్త? పరిశుద్ధాత్మతోటి సంపూర్ణ నిశ్చయతతోటి వచ్చిందంట. మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను కదా. ఇక్కడ దాకా వస్తుందని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఎవరెవరు స్వీకరిస్తారో వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళు నమ్మిక పెట్టి ప్రకటించారు వాక్యాన్ని, నమ్మిక పెట్టి వెళ్ళిరు ముంగటికి కదా. వాక్యం మనకి ఇక్కడ దాకా వచ్చింది. వాళ్ళు విశ్వాసం పెట్టలేకపోతే, ప్రయాసపడలేకపోతే మన దగ్గర దాకా స్వార్థ వచ్చేది కాదు, వాళ్ళకు అందేదే కాదు కదా. ఎన్ని శ్రమలు వచ్చినా యేసు వెనుకడికి వెళ్ళలేడు. మన ప్రాణం పెట్టాల్సి వచ్చినా సరే ప్రాణం పెట్టిండు ఆయన కదా. ఏ దానికి వెనుకడికి వెళ్ళాడు ఆయన, స్వార్థ విషయంలో కానీ ఎక్కడ కానీ కదా. చదువుకుని ఎన్నిసార్లు శోధించినా కానీ ఆయనకు సూటిగా సమాధానం చెప్పిండు, అడ్డమడ్డం మాట్లాడకుండా వాక్యం ద్వారా సమాధానం చెప్పిండు. ఆయనకి ఎట్లా సమాధానం చెప్పిండు తెలుసు కదా మనందరికీ కదా. మనం కూడా అట్లా వాక్యం ద్వారానే సమాధానం చెప్పాలి. మనకి వాదిస్తే ఏమి రాదు, వాదన పెట్టుకుంటే ఏమి రాదు. అసలు వాక్యం చూడాలి, మనం చదువుకోవాలి, మనం కూడా చూసుకోవాలి. అందరి కోసం రాయబడ్డ వాక్యం, ఒకరి కోసం కాదు, ఒకరి కోసమే కాదు, అందరి కోసం రాయబడ్డది. ఎవరు చదివితే వాళ్ళకి అర్థమైపోతుంది, ఎవరు చదవలేకపోతే వాళ్ళకి అర్థం కాదు. పేజీ తిప్పుతేనే తెలుస్తుంది నెక్స్ట్ పేజీలో ఏముందో. పేజీ తిప్పనే లేవు, చూసుకునే లేవు, చదువుకునే లేవు. వాక్యం ఎట్లా అర్థమవుతుంది మనకి? ఎట్లా ప్రయాసపడ్డారు వీళ్ళు, ఎట్లా కష్టపడ్డారు వీళ్ళు, యేసు ఎట్లా కష్టపడ్డాడు మన కోసం, తన ప్రాణం ఎట్లా పెట్టిండు, శిష్యులు ఎట్లా కష్టపడ్డారు, తన ప్రాణం పోయినా సరే శిష్యులు ఏమైనా సేవ మానుకుర్రా అని అర్థమైపోతుంది. చదవలేకపోతే మనకు అర్థం కాదు కదా. ఈ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. 6 చదువు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకుని వారమైతివి. చూడండి, ఇటువంటి ఉపద్రవం వచ్చినా వాక్యం అంగీకరించాలి. మనం అంగీకరించినాం కదా. ఎన్ని కష్టాలు వచ్చినా అంగీకరించినాం కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మేము ఇంచుమించు 18-20 సంవత్సరాలు అవుతుండొచ్చు ఒక జాగా నుంచి మేము వెళ్ళిపోయి కదా. మనం వాక్యాలు పట్టుకున్నాడు, వాళ్ళ మనుషులు పట్టుకుని నడిస్తే ఏమి రాదు మనకి. మనం వాక్యం పట్టుకుని నడిచినాం కాబట్టి దేవుడు మనకి దూరం చేసేసిండు అక్కడ నుంచి, ఓ ప్లేస్ నుంచి కదా. అక్కడనే ఉంటే మనం కూడా అక్కడనే వెళ్ళిపోతుంటాం. అందుకే అంటున్నాడు వాక్యం మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి, మీరు
మీకు అన్ని బయలుపరచబడతాయి అంటుంది కదా కదా. వాక్యం ఎట్లా అంగీకరించినాం మనం? శ్రమతోటి కష్టంతో అంగీకరించడం. ఇప్పుడు శ్రమ వచ్చినా సరే కష్టం వచ్చినా సరే మళ్ళీ మనం అట్లా నడుచుకుంటూ పోవాలా కదా. కాబట్టి మాసిదోనియాలోను అకాయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువాక్యము మాసిదోనియాలోను అకాయాలోను మ్రోగెను. అది చాలు. అదే తెస్సలోనికీయులకు ఒకటి రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చూసుకున్నాం అలా. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక. చూడండి, సంఘం వెలుపటి వారి ఎదుట, సంఘం వెలుపట బయట కదా మనం ఎట్లా ఉండాలంట? ఎవరి దగ్గర మాట్లాడినా మర్యాదతో మాట్లాడాలంట, జాగ్రత్తతో మాట్లాడాలంట. అందుకే మనం ఎవ్వరు ఎప్పుడు తప్పు పట్టడానికి అసలే వీల్లేదు కదా. క్లియర్ గా మనతో మాట్లాడుతాడు. ఎందుకంటే మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తుంటాడు. మీరు ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో, ఎవరితో ఎట్లా మాట్లాడాలో దేవుడు మనకి ప్రార్థన చేసుకొని వెళ్తే ఆయనే బయలుపరుస్తాడు కదా. మొన్న నాకు ఏమైందంటే, నాకు ఒక చిన్న విషయం ఏమైందంటే, కొన్ని డబ్బులు నాకు అవసరం ఉండే. ఎందుకంటే నా పని పైసలే అవి. ఆ టైంకి నాకు అవసరం ఉండే, నా దగ్గర లేకుండే. నేను పొద్దున లేచి ఒకటి ప్రార్థన చేసిన, దేవా నాకు ఎట్లన్నా చేసి నాకు ఈరోజు డబ్బులు రావాలి అని చెప్పేసి నేను పొద్దున 4:30కో 4కి లేచి చేసినాక ఇక 9 గంటలకి నేను బయటకు వెళ్ళిన పైసలు కానీ కదా. పోయినా ఇట్లా పైసలు వచ్చేసినా నాకు. అదే కదా, మనం దేవుని మీద ఆధారపడుతున్నాయి కదా. నేను అయితే చెప్తున్నా కదా, ఫుల్ ఆధారపడిపోయినా ఆయన మీద. ఎట్లన్నా సార్ నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాను నేను బయటికి. నా పని పైసలే వచ్చినాయి కదా. నేను మనుషుల మీద ఆధారపడిపోయినట్టు నాకు ఆ పైసలు వస్తుండేనా? నేను ఇక్కడ ప్రార్థన చేయకపోతే నా పైసలు రాకనే పోతాను. నేను గ్యారంటీ చెప్తున్నాను. నేను దగ్గర నేను ప్రార్థన తీసుకొని పోయినా వచ్చినాయి. మనం ఎవరి దగ్గర నడిచినా, ఎవరితో మాట్లాడినా జాగ్రత్త మాట్లాడాలి. మనం ఎట్లా మాట్లాడుతున్నాం మనం పరీక్షించుకోవాలి. మనం తప్పుడు మాట్లాడినాం అనుకో, ఫస్ట్ దేవుని అంటారు తెలుసా కదా. దేవుని నామకు మేము రావాలంటే నువ్వు కరెక్ట్ మాట్లాడాలా. ఆయనకు అవమానం కలిగేటట్టు మాట్లాడదు తెలుసా. ఎందుకంటే మనకు అన్ని తెలుసు, అన్ని చూస్తున్నాము, కష్టాలు సుఖాలు అన్ని. ఇట్లా దేవుడు మనకు అన్ని బయలుపరుస్తానే ఉన్నాడు కదా. దేవుని నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలు రాకుండా ఉన్నారు ఎవరైనా? అందరికి వస్తాయి కష్టాలు. కష్టాలు వచ్చినా సరే విడిచిపెట్టకండి కదా. కష్టాలు వచ్చినా సరే మీరు ప్రకటించండి కదా. అదే మాట్లాడుతుంది ఇక్కడ. సంఘం వెలుపటి వారి ఎదుట ఎట్లా మాట్లాడాలా జాగ్రత్తగా మాట్లాడినాడు. పరుల జోలికి పోగా, మనం ఎవరి జోలికి పోవద్దు. మన జోలికి ఎవరైనా వస్తే దేనికి ఉపయోగేసుకోవాలి. వాదించదు అసలే వాదించితే అది పెద్దగా అయితేనే ఉంటది ఇంకా కదా. అదే మొత్తం ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ అదే వాదిస్తూనే ఉన్నారు. మొత్తం మనుషులందరూ వాదించుకుంటూ పోతారు. క్రిస్టియన్ హిందువులు వాదిస్తుండే, క్రిస్టియన్ వాదిస్తూ, ముస్లిం ఇట్లా ఇవందరూ వాదించుకుంటూ పోతారు. వాదిస్తే ఏమొస్తుంది కదా. ఎవరైనా వాదించుకొని మనకు అవసరం లేదు. మనం మాత్రం ప్రకటించుకుని వెళ్ళడం మన పని కదా. ఎంతమంది రెడీ లేరు, ఎంతమంది రెడీ ఉన్నారో, రెడీ ఉన్న వాళ్ళందరూ రెడీ సిద్ధంగా లేని వాళ్ళ కోసం చేయాలి, సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా లేని కోసం చేయాలి కదా. మాట్లాడేది జాగ్రత్త మాట్లాడుకుంటూ వెళ్ళాలి మనం. అప్పుడే మన తోటి దేవుడు మాట్లాడతాడు. మన దానికి ప్రతిదానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఈ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయటయందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. అదే అధ్యాయం 5 5వ వచనమా? ఫస్ట్ నుంచి 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఫస్ట్ నుంచి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి రాయనక్కర్లేదు. ఏ సమయం గురించి? కింద ఉన్న చూడండి. మనకు మనం ఎప్పుడైనా సరే రెడీ ఉండాలి అంటున్నాయి ఆయన. ఎప్పుడైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. బస్ ఎక్కడానికి ఎలా సిద్ధంగా ఉంటామో, మనం జాబ్ కొనికి ఎంత సిద్ధంగా ఉంటామో కదా. మనం ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది ఇక్కడ మన తోటి. ఎప్పుడైనా సరే ఎప్పుడు వస్తావో అని కాదు, ఎప్పుడన్నా రా అనే తీరుగానే ఉండాలి మనం. ఏ విషయంలో చూడండి తెలుస్తుంది మనకి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చును అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. మనకు తెలుసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు. కానీ మనం ఎప్పుడు రెడీ ఉండాలి, ఎప్పుడు ఒకసారి రెడీ ఉండాలి. భయం ఎందుకు పడాలి? మనం నన్ను తీసుకోపో, నీతో పాటు నన్ను తీసుకో, సేవ చేయొద్దు, ఆయన సేవ చేయవాను. మనుషులను మార్చలేమా? మారవాలి కదా. కొందరు భయపడుతుంటారు, కొందరు ఎప్పుడు చచ్చిపోతామో, నాకు ఏమవుతుందో అని కదా. భయపడదు అసలు. ఏమైనా సరే దేవుడు ఎప్పుడు వచ్చినా సరే నేను రెడీ ఉంటాను, నేను సిద్ధంగా ఉంటాను అనేది సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధంగా లేకపోతే మనం ఎట్లా ప్రయాణం చేస్తాం, ఎట్లా వెళ్తాం? దేవుడు మనం ఎట్లా తీసుకుపోతాం సిద్ధంగా లేకపోతే? దొంగ ఎలాగ వచ్చునో కదా, ప్రభు అలాగే వచ్చిందంట, వచ్చే దినం అంట. బాగా మనకు తెలుసు ప్రభు ఎట్లా వస్తాడో తెలుసు మనకి. ఈ విషయం కోసం మనము చింతపడడానికి అసలే వీలేదు, భయపడడానికి అసలే వీలేదు. మనం సిద్ధంగా ఉండాలా. సిద్ధంగా లేమా? సిద్ధంగా తయారు కావాలి. సిద్ధంగా ఉన్నామా? ఇంకా మంచిది. ఎవరైతే సిద్ధంగా లేరో వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి. ఎవరైతే సిద్ధంగా లేరో, నేను సిద్ధంగా లేకపోతే నేను సిద్ధంగా కావాలా.
నేను సిద్ధపడాలా, నా ఫ్యామిలీ సిద్ధపడాలా, మన ఫ్యామిలీ సిద్ధపడాలని మనం రెడీ ఉండాలి. రెడీ ఉంటేనే మనం ప్రయాణం సాగుతుంది. రెడీ ఉంటేనే మనం సేవ చేస్తాం. రెడీ ఉంటేనే ఎదుర్కోగలుగుతాం కదా. ఇప్పుడు బుద్ధిగల కనికుల కోసం మనకు అందరికి తెలుసు. బుద్ధి లేని వాళ్ళు ఏమో ఆగిపోయారు, బుద్ధి గల వారేమో ఎదుర్కొన్నారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు ప్రభు అదిటిలో చక్క పెట్టుకురాలి, సిద్ధం పెట్టుకురాలి. ఆయన ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? రెడీ ఉండాలి. మనం ప్రయాణం చేసినప్పుడు మనం రెడీ ఉండాలి. ఎప్పుడు సరే నేను ఎప్పుడు వచ్చిన సరే నేను ఎక్కి వెళ్ళిపోతా అని ఎట్లా మనం బస్ స్టాప్ లో పోయి రెడీ ఉంటాము బస్ కోసము, సృష్టికర్త ఇప్పుడు వస్తే మనకు తెలుసు అని ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా ఏమన్నా రెడీ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే రెడీ ఉండాలి. అయ్యో దేవా ఇప్పుడే తొందరగా వచ్చినావు అంటే ఏం చేస్తాం? నువ్వేమైనా ఆపుతావు? ఆయన వచ్చినాయనని మనం ఆపలేము. అందుకే ఎప్పుడు వచ్చినా సరే మనం రెడీ ఉంటాం. దేవా నువ్వు ఎప్పుడైనా రెడీ అయ్యానంటూ మాట్లాడాలి. అదే అంటుంది చూడండి ఇక్కడ, ఆయా సంగతి మీకు అక్కర్లేదు, మీకు రాయనక్కర్లేదంటే ఏ సంగతి? ప్రభు ఎట్లా వస్తాడో అది మనకు తెలుసు. ఎట్లా వస్తాడో రాయనక్కర్లేదు, చెప్పక్కర్లేదు, మనకు తెలుసు కాబట్టి కదా. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనం తటస్థించును. ఎన్ని చదవమ్మా? మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయు శిరస్త్రాణము ధరించుకుందాము కదా. ఇక్కడ 7లో చదవండి, 7 చదవము ఒకసారి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవు. చూడండి, నిద్రపోవు వారు ఏం చేస్తారంట? రాత్రి వేళ నిద్రపోతారంట. అక్కడ బుద్ధిగల కనికలు నిద్రపోలేరు, బుద్ధి లేని నిద్రపోయిరు, ఎదుర్కోలేరు. ఆయన ఎందుకు? వాళ్ళు సిద్ధంగా లేరు. ఆడ ఇక్కడ చూడండి మాట్లాడుతూ నిద్రపోయే వాళ్ళు నిద్రపోతూనే ఉంటారంట కదా. మేలుగా ఉన్న వాళ్ళు పగటి కూడా మేలుకుంటారంట కదా. మత్తుగా ఉండువారు మత్తుగా ఉండదు అసలు. దేవుని విషయంలో మత్తుగా ఉండదు అసలు. మత్తుగా ఉండదు అసలు. నిద్రపోనే పోదంట. ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి మనం కదా. సిద్ధంగా 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 ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నువ్వు రెడీ ఉన్నాం. నువ్వు ఎప్పుడైనా సరే సేవకి రెడీ ఉండాలా, ఎప్పుడైనా సరే చెప్పనికి రెడీ ఉండాలా, వాక్యం ఎప్పుడైనా సరే ఆయన ఎదుగునికి రెడీ ఉండాలా. ఎందుకు? సిద్ధపడ్డాం కదా. మస్తు రోజు నుంచి అందరికీ తెలుసు దేవుడు. ఈ వాక్యాలు మస్తు రోజు నుంచి అందరికీ ప్రకటింపబడుతున్నాయి, అందరికి తెలుస్తా ఉన్నాయి. వాళ్ళు సిద్ధంగా ఉన్నాం కదా. సిద్ధంగా లేరా? లేకపోతే సిద్ధంగా కావాలా? సిద్ధంగా ఉన్నారా? ఇంకా మంచిది. ఇంకెవరైతే సిద్ధంగా లేరో వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి కదా. చూడండి, వాక్యం చదువుతూ ఉంటే, సపోర్ట్ చేస్తూ ఉంటే, వాక్యం మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఎక్కలేని బలం వస్తుంటది, ఎక్కలేని శక్తి వస్తుంటది కదా, ఎక్కలేని నమ్మకం వస్తుంటది నీకు. చూడండి ఇంత క్లియర్ గా రాసింది వాక్యం, ఇంత క్లియర్ గా ఉంది. నిద్రపోతే నువ్వు నిద్రపోతూనే ఉంటావంట, ఆత్మీయంగా ఉండి నిద్రపోతావంట. నువ్వు మేలుకో ఉంటే నువ్వు ఆత్మీయంగా మేల్కొన్నావు అనుకో, నువ్వు పండుకున్న సరే మేలుకో ఉంటుంది. నువ్వు ఆత్మని ఇప్పుడు చలో ఇప్పుడు పాడుతున్న ద్వారా నువ్వు వాక్యం ద్వారా కానీ అన్నిట్లా సిద్ధంగా నడుచుకున్నావు అనుకో, వాక్యం పాటించి నడుచుకున్నావు అనుకో, నీ నిద్రలో కూడా దేవుడు దర్శనాలు చూపిస్తూ ఉంటాడు. నిద్రలో కూడా దేవుడు నిద్ర మాట్లాడుతూ ఉంటాడు, నీకు గుర్తు చేస్తూ ఉంటాడు ఎక్కడెక్కడ నువ్వేం చేయాలా, ఎక్కడెక్కడ నువ్వు వెళ్తున్నావు అన్ని నీకు గుర్తూ ఉంటాయి. వెళ్ళకపోతే ఆయన దర్శించాలని మనతో మాట్లాడలేడు ఆయన కదా. నిద్ర పోయిన సరే మెలుగు ఉండమంటుండే ఆయన కదా. మత్తులై ఉండదు, అసలే మత్తులై ఉండకుండా అదే విశ్వాసం విషయము. విశ్వాస ప్రేమలను కనపరచు రక్షణ నిరీక్షణ ధరించుకోవాలన్నట. రక్షణను నిరీక్షణ అంట, విశ్వాస ప్రేమనంట. విశ్వాసంతో ప్రేమ ధరించుకోవాలి మనం. విశ్వాసం ఉండాలంట, ప్రేమ ఉండాలంట, రక్షణ ఉండాలంట. కనపరుచుకుంటూ ఉండాలి, రక్షణ కూడా కనపరుచుకోవాలి మనం. మన రక్షణ కూడా ఇతరులకు చూపించుకోవాలంట మనం. నేను రక్షణ పొందినా, నాకు ఇట్లా అయింది, నువ్వు రక్షణ పొందు, లేకపోతే నరకానికి పోతావు కదా. నరకం స్వర్గం ఉందా అని అంటున్నావు ఆయన. నాకు మొన్న ఉన్నాయి అని చెప్పిన. మరణం జీవం లేన ఉన్నప్పుడు నువ్వు మనిషి పుట్టినవు, సచ్చడం గ్యారంటీ ఎంత గ్యారంటీయో నరకము స్వర్గం అంతే గ్యారంటీ అని చెప్పిన ఆయన తెలుసా. అట్లున్నాయి కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండమంటున్నాయన. ఇప్పుడు అట్లున్నాయని చెప్తే కదా అట్లెట్లయితుంది అని అంటున్నాను. తెలియదు వాళ్ళకి. నేను వాళ్ళతో మనం వాదించలేము, ఉన్నాయని చెప్పేసినాం మనం. ఎట్లా ఉన్నాయంటే వాక్యం ద్వారా చూపిస్తాం మనం. ఎట్లున్నాయంటే వాక్యం ఇట్లా నమ్ముకో, ఇట్లా ఈ పలాని వాక్యం ఇట్లుందని నేను వాక్యం కూడా కొన్ని టిక్ పెట్టి చూపించిన, కొన్ని ఇట్లా ఫోటోలు కూడా ఆయనకు పంపించిన అట్లా కదా. ఎక్కడుంది నరకం స్వర్గం? ఎక్కడ ఎందుకు ఉంటుంది? నువ్వు ఇక్కడ అనిపిస్తే ఇక్కడనే ఉంటుంది, లేకపోతే పైన అనిపించినప్పుడు పైన ఉంటుంది. ఇక్కడ అనిపించిన రోగం ద్వారా ఇక్కడ అనిపిస్తే నీకు ఇక్కడ చూపించేస్తాను నరకంస్ అన్ని. ఆయన నమ్ముకుంటే నీకు ఏదైనా సరే నీకు హాని జరగదు కదా. శిరస్సానం ధరించుకోవాలంట మనం. ఎట్లా ధరించుకొని ఉండాలి మనం? ప్రేమ నిరీక్షణ కదా, రక్షణ అన్ని ధరించుకున్నాం కాబట్టి ఇతరులు కూడా ధరించుకోవాలి దాన్ని. ఇతరులు కూడా ఆ ప్రేమ పొందుకోవాలి కదా. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకై చూడండి. ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని
నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలగుటకు నియమింపలేదంట. ఆయన మనల్ని నియమించుకున్నాడు కాదా, ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు కదా, ఉగ్రతకి అప్పగించడానికి కాదంట, ఉగ్రత నుంచి మనల్ని కాపాడడానికి. ఆయన తన బిడ్డలందరినీ కాపాడుతాడు ఉగ్రత నుంచి. ఎవరైతే వాక్యం పాటిస్తారో అందరు కాపాడుతాడు, ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళు పాటించాలి, వాళ్ళు సరి కావాలని చేయడమే మన బాధ్యత కదా. మనము తప్పించుకుంటున్నాం, మనల్ని తప్పిస్తా అంటుంది దేవుడు, మన వాళ్ళకు తప్పించాలా. వాళ్ళకు కూడా ఈ ప్రేమ, ఈ జాలి, ఈ నిరీక్షణ, ఈ రక్షణ కదా, ఈ స్వస్థత వాళ్ళు కూడా పొందాలంటే వాక్యం ప్రకటించాలి మనం కదా. ఎంతమంది నశించిపోతురో, ఎంతమంది వాక్యం అర్థం కాక దూరం అయిపోతురో, అర్థమై వాళ్ళ దాన్ని విడిచిపెట్టిపోతురో కదా, వాళ్ళందరి కోసం మనం చేయాలంట కదా. చూడండి ఎంత క్లియర్ ఉంది వాక్యం ఇక్కడ. ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తే ఏమైతుంది? ఏమి కాదు. ఇన్నది ఒక పొల్లు తీయకుంటుండే, ఒక పొల్లు పెట్టకుంటుండే. ఎందుకు? నిజం మాట్లాడమంటుండు ఆయన. నిజమే మాట్లాడిండు, శిష్యులందరూ నిజమే మాట్లాడారు, ఉన్నలందరూ నిజమే మాట్లాడేది తెలుసు. అందుకే వాళ్ళకి శ్రమలు వచ్చినా సరే ఆయన వదిలిపెట్టలేరు వాళ్ళు. ఇప్పుడు ఆయన దగ్గర మంచిగా దాడతాగా ఉన్నారు వాళ్ళు. ఒకవేళ శ్రమ వచ్చిందని వదిలిపెట్టినుంటే, వాక్యం స్వార్థను వదిలిపెట్టినుంటే వాళ్ళు కూడా ఇక్కడ వెళ్ళిపోతుండను, ఏమైపోతుండను. ఇప్పుడు మనకు దేవుడు మనతో మాట్లాడుతుండు, మీరు ప్రేమతో మాట్లాడుతురా, జాలితో మాట్లాడుతురా కదా. మీకు దేవుడు ఎప్పుడు వస్తాడో మీకు మనందరికి తెలుసు. ఎవరికైతే తెలియదు వాళ్ళు సిద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలా కదా. ఎప్పుడన్నా రాని మనం రెడీ ఉన్నాం అన్నట్టు మాట్లాడుతున్నాము. అంత గ్యారంటీ ఎట్లా ఉంటుందో అవతల అట్లా గ్యారంటీ ఉండాలా. మనం సిద్ధపడి ఉన్నాం, ఇంకా సిద్ధపడాలి, సిద్ధపడి లేరు అంతా సిద్ధపడి ఉండాలా కదా. ఏమంట పొందుటే కాక మన వలన ఏమంటారు ఉగ్రత పాలగడకు మనం దేవుడు ఏర్పరచుకోలేదంట. ఉగ్రతకు మనకు అప్పగించాడు దేవుడు, సమస్యకు అప్పగించాడు దేవుడు, రోగానికి అప్పగించలేడు, మనల్ని అప్పగించడు కూడా. ఎందుకు? ఆయన వాక్యం పాటించలేడు కదా. మనము మేలుకొని నిద్రపోవచ్చున్నాను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకే మృత్యుండు. మనము మేలుకొనుచున్నచు ఉన్నాయో, నిద్రపోయి ఉన్నచు తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను కదా. మనం ఆయనతో జీవించనీకే, మనమైనలో జీవించనీకే మన కోసం ఆయన ఏం చేసినట్ట? మృతి పొందిండంట. మన కోసం ఆయన చనిపోయిండంట కదా. మన కోసమే కదా. ఆయనకి మన అవసరం ఉందా చనిపోనికే కదా. మనకు రక్షణ రానికి, మనం రక్షణ పొందనీకి ఎక్కడా స్వస్థత లేదు, మన పాపాలకి క్షమాపణ ఎక్కడ లేదు. యేసు నామం ఒకటే ఉంది కాబట్టి ఆయనే మన కోసం వచ్చిండు కదా. ఆయన మన కోసం మృతి పొందిండంట. ఇక్కడ సాక్ష్యం ఇస్తుండు, మనం గుర్తు చేస్తా ఉన్నాడు కదా. మన దేవుడు మనతో మాట్లాడుతుండు, తన వాక్యాలు మనకు అన్ని చెప్పబడ్డాయి ఇక్కడ కదా. అందరికి తెలుసు మనకి. ఎవరైతే పాటిస్తలేరో వాళ్ళందరూ పాటించాలి, ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళందరూ నడుచుకోవాలి అనేది ప్రార్థన చేయడం మన బాధ్యత కదా. ఏం చేసినా సరే మనము ఆయన ఎదుర్కొనికి సిద్ధంగా ఉండాలా కదా. ఏమైతే మనం అడగాలని పొందుకుంటున్నామో, ఏమైతే కావాలని పొందుకుంటున్నామో అవి మన దగ్గరకు వచ్చేసినాయని పొందుకోవాలి. మనం వచ్చేసినాయని నమ్మకం పెట్టేసుకోవాలా. స్వస్థత లేకపోతే నాకు స్వస్థత కలిగింది కదా, నాకు బాధ ఉంటే నాకు బాధ పోయింది, కష్టం ఉంటే నాకు కష్టం పోయింది అని నువ్వు విశ్వాసం పెట్టు, నాకు కష్టం పోతుంది అంటాడు ఆయన. నువ్వు నమ్మకం పెట్టకపోతే విశ్వాసం ఎట్లా పోతుంది? కష్టం ఎట్లా పోతుంది? నమ్మకం విశ్వాసం పెడితేనే కదా కష్టం పోయేది, బాధ పోయేది, రోగం పోయేది కదా. దేవుడు మనతో మాట్లాడుతుండు, శిష్యులు ఎట్లా చేసిరో కదా, మనం అందరం అట్లా చేయాలి. ఎవరైతే చేస్తలేరో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన స్వార్థను మారడానికి అసలే వీలు లేదంట కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి తన వాక్యం దేవుడు దీవించింది కాక. ఆమేన్. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సరే ప్రార్థన చేసుకుందాం. సోదరం గొప్ప దీన్ని పొందనాలు చేస్తాం, దాన్ని వాగ్దానం మాట్లాడుకుంటున్నాను. శుభవా ఈ వాక్యం పద్ధతి జీవితాన్ని నెరవేరాలా మీరే సాయం దయచేసి దేవని సిద్ధపరచుకొని విడుదల దయచేయమని. దేవ ఎంతమంది నశించిపోతారో వాళ్ళకి మేము స్వార్థ ప్రకటించాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇష్టపా కప్పపడే మాట మాట్లాడదు, నీతికరంగా నిజాయితీగా మేము ఉండాలి. ఇష్టపా మీరే మాకు సాయం దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకొని విడుదల దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైను గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ.